హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఫారెన్ చికెన్ రెసిపీని చూపిస్తున్నాను. మనము రెగ్యులర్గా తెచ్చుకునే చికెన్ కన్నా ఈ ఫారెన్ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే హెల్త్కి కూడా ఇదే చాలా మంచిది. ఇది కుక్ చేసే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్. నేను చెప్పినట్టు ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. నేను ఒక 1 kg చికెన్ని తీసుకున్నాను. ఈ 1 kg చికెన్ని నీట్గా 3-4 టైమ్స్ పసుపు, నిమ్మరసం, సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్. స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేటప్పుడు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా కొంచెం ఒక 50 to 60% పాటు కుక్ అయ్యిద్ది. ఇవన్నీ తీసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. అదే కుక్కర్లో స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2 minutes పాటు పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ని ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. లవంగం, ఇలాచి, ధనియాలు, గసగసాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న స్పైసెస్ పేస్ట్ని ఈ చికెన్లో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ చికెన్కి పట్టాలండి. ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. మీకేమైనా సాల్ట్ సరిపోతే కనుక ఈ స్టేజ్లో సాల్ట్ని వేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 7 to 8 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఒక 7 to 8 minutes తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. అందులోనే 1 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక 2 minutes పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఫారెన్ చికెన్ రెసిపీ రెడీ. ఎప్పుడు తినే చికెన్ కాకుండా ఒకసారి ఈ ఫారెన్ చికెన్ తెచ్చుకొని నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. మీకు నాటుకోడి టేస్ట్ ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే హెల్త్కి కూడా ఈ చికెన్ చాలా మంచిది. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.